కొద్దిగా ఆమ్స్ట్రాంగ్ గారు ఇంకా రాలేదు, మరి వస్తున్నారా? మనం ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాం. ఈరోజు చాలా తొందరగా నేను సెంట్రల్ చర్చ్కి వెళ్ళాలి. నన్ను కలవడానికి కొందరు పెద్ద మనుషులు వస్తున్నారు. ఢిల్లీ నుండి కొందరు వస్తున్నారు. అందుచేత నేను తొందరగా వెళ్ళాలి. మనం కూడా ఆరాధన త్వరగా ముగించుకుంటే మంచిది. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. 2వ కొరింథీ 8వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, ఆత్మస్వరూపుడా, సర్వాంతర్యామి, ఆరాధనకు పాత్రుడా, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభువా, మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మేము వచ్చాము. మా ఆరాధనలు, మా స్తుతులు మీరు అంగీకరించండి. మా ప్రార్థనలు యోగ్యముగా నీ శరీరములో, మీ రక్తంలో మేము పాలు పొందటానికి మాకు కృపను, జ్ఞానమును, సిద్ధపాటును దయచేయండి. నీ నీతి వస్త్రం మా మీద కప్పండి. ఈ దినం మాకు నీ రక్త ప్రోక్షణ స్నానము, నీ వాక్యము, నీ ఉదక స్నానం కూడా దయచేయండి. సంపూర్ణ శుద్ధి, సంపూర్ణ సిద్ధి రెండు మాకు దయచేయండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, పౌలు కొరింథీయులకు రాస్తున్నటువంటి మాట ప్రత్యేకంగా గమనార్హము. మీరు ప్రతి విషయములో అన్నాడు, ప్రతి విషయములో అభివృద్ధి పొందుచున్నారు. కొన్ని విషయాలు చెప్పాడు. ఆ ప్రతి విషయములు అనగా ఏంటంటే విషయాలు చెప్పాడు. బేసికల్లీ ఆయన చెప్తున్నది ఏంటంటే, మీరు ఆత్మ సంబంధమైన అన్ని విషయాలలో అభివృద్ధి పొందుచున్నారు. ఆ సాక్ష్యం మనము దేవుని చేత, దేవుని నుండి పొందాలి. మీరన్ని విషయాలలో అభివృద్ధి పొందుచున్నారు. అది దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము 3వ యోహాను పత్రిక చూసినట్లయితే 2వ వచనములో ఈ ప్రార్థన అపొస్తలుడైన యోహాను గాయు కొరకు చేస్తున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలోనూ వర్ధిల్లుచు నీవు సౌఖ్యముగా ఉండవలెనని
ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ జీవితము అనేక పరీక్షలను ఎదుర్కొనే జీవితం, అనేక శోధనలను ఎదుర్కొనే జీవితం. అంత మాత్రాన సుఖం ఉండదని కాదు. దయచేసి మనం ఈ క్లియర్ కాన్సెప్ట్ మన మైండ్లో మనము పొందుకోవాలి. అసలు క్రైస్తవ జీవితం అంటే ఎప్పుడు కష్టాలేనా, ఎప్పుడు శోధనలేనా, ఎప్పుడు సమస్యలేనా అని చాలామంది విసిగి వేసారిపోతుంటారు. అది దేవుని చిత్తం కాదు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. అది దేవుని చిత్తం. మనం ఏం చేయాలట? నెమ్మదిగా బ్రతకాలి, సుఖముగా బ్రతకాలి. జీవితంలో శ్రమలు అనేవి కూడా భక్తి జీవితంలో ఒక భాగం. కానీ శ్రమలే మన జీవితం కాదు. దేవుడిచ్చే ఆనందాలు కూడా ఉన్నాయి, దేవుడిచ్చే సుఖ సంతోషాలు కూడా ఉన్నాయి. మరి దేవుడిచ్చే సుఖ సంతోషాలు కూడా మనం అనుభవించి మనం ఆనందించాలి. మంచి భోజనం చెయ్యండి, మంచి బట్టలు కట్టుకోనండి అని కూడా బైబిల్ మనకు చెబుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే భక్తి అనేది ఇక మన జీవితానికి, మన సుఖ సంతోషాలకు అది ఒక ఎండింగ్. ఒకసారి మన భక్తిలోకి దిగామంటే సన్యాసం పుచ్చుకున్నట్టే. ఇక ఏ ఆనందం ఉండదు, ఏ సుఖం ఉండదు అనుకుంటారు. చాలా తప్పున్నర తప్పు. ప్రసంగి గ్రంథము 9:7 చూడండి దయచేసి. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము, నీ క్రియలను అంగీకరించెను, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నూనె తక్కువ చేయకు. ఆ కింద అంటాడు, దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నువ్వు ప్రేమించు నీ భార్యతో. ఇక ఏం తక్కువ చేశాడు? నీ మ్యారిటల్ లైఫ్ ఎంజాయ్ చేయమంటున్నాడు. మంచిగా భోజనం చేయి అన్నాడు కదా. 7 నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, నీకేది ఇష్టమైతే అది తిను. వెజిటేరియన్ అయితే వెజిటేరియన్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్. తెల్లని వస్త్రాలు అంటే మంచి వస్త్రాలు ధరించుకో, చక్కటి భోజనం చెయ్యి, మంచి వస్త్రాలు కట్టుకో. నీ జీవిత భాగస్వామితో నువ్వు సుఖంగా జీవించు అన్నాడు. మనము సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము అని 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చెప్పాడు. కనుక సుఖముగా జీవించాలి నిజమే, కానీ ఆ సుఖము కంటే ముందు ఒక సంగతి జరగాలి. అదేమిటో మనము 3వ యోహాను 2వ వచనంలో మనం చూసాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. అప్పుడు వస్తుంది సుఖము, సంతోషం అనేది. సుఖ సంతోషాలు మనకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు సుఖంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, నీ జీవితాన్ని నీవు ఆనందంగా అనుభవించాలనే దేవుడు కోరుతున్నాడు. కానీ అంతకన్నా ముందు ఒక ప్రయారిటీ ఉంది. అదేమిటంటే నీ ఆత్మ మొదట వర్ధిల్లాలి. మొదట నీ ఆత్మ
వర్ధిల్లాలి. తరువాత నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలి. నీవు ఆర్థికంగా వర్ధిల్లాలి, ఆరోగ్యములో వర్ధిల్లాలి. వర్ధిల్లడం అంటే అర్థం ఏంటి? వృద్ధి అనే మాట నుండి వచ్చింది ఆ మాట. వృద్ధి అంటే ఎక్కువగా అవటం. అన్ని విషయాలలో కూడా వర్ధిల్లాలి. నీ ఆరోగ్యం బాగుండాలి, నీ ఆస్తిపాస్తులు వర్ధిల్లాలి, సమాజంలో నీ పరపతి వర్ధిల్లాలి. ఇవన్నీ వర్ధిల్లక ముందు నీ ఆత్మ వర్ధిల్లాలి. అంటే దేవునితో నీకున్న సంబంధం, దేవునితో నీకున్న పరిచయం, నీ పరిశుద్ధత, నీ నీతి, వాక్య జ్ఞానము, ఇంకా నీలోని భక్తుని లక్షణాలు వర్ధిల్లాలి. యేసు ప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పారు కదా, ధన్యులకు ఉండే లక్షణాలు. ఎవరెవరు ధన్యులో చెప్పాడు. ఎవరు చెప్పండి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దీనత్వము నీలో వర్ధిల్లాలి, సాత్వికము నీలో వర్ధిల్లాలి, హృదయ శుద్ధి నీలో వర్ధిల్లాలి. నానాటికి ఇవన్నీ ఎక్కువ కావలసిన విషయాలు. ఇవన్నీ ఆత్మయందు నీవు వర్ధిల్లాలి. నీలోని ప్రేమ వర్ధిల్లాలి. అన్ని విషయాలలో నీవు వర్ధిల్లాలంటే మనం చదివిన మూలవాక్యం 2వ కొరింథీ పత్రిక 8:7, ప్రతి విషయములో అనగా విశ్వాసములో వర్ధిల్లాలి, ఉపదేశములో వర్ధిల్లాలి, జ్ఞానమందు వర్ధిల్లాలి, సమస్త జాగ్రత్త యందును వర్ధిల్లాలి, మీకు మాయందున్న ప్రేమయందు వర్ధిల్లాలి. అంటే సాటి విశ్వాసి పట్ల ఉండే ప్రేమ రాను రాను ఎక్కువ కావాలి. దైవ జనుల మీద ఉన్న ప్రేమ నానాటికి ఎక్కువ కావాలి. సాటి విశ్వాసిని నడిపించే నాయకులను కూడా మనము నానాటికి తక్కువ ప్రేమించడం కాదు, ఎక్కువ ప్రేమించాలి. ఇదంతా ఆధ్యాత్మిక అభివృద్ధి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనలో ఉండేటటువంటి నీతి వర్ధిల్లాలి, పరిశుద్ధత వర్ధిల్లాలి. ఇలా 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. చూసారా? ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మహిమ నుండి అధిక మహిమను, నీతి మనకుంటే నీతి నుండి ఇంకా అధిక నీతిని, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధత. క్రైస్తవునికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణము త్యాగము, సాక్రిఫైస్. త్యాగం అంటే త్యజించుట. త్యజించుట అంటే వదులుకోవడం. నాకు వద్దులే అని వదులుకోవడం. దేన్ని వదులుకోవాలి అంటే పరిస్థితిని బట్టి దేవుణ్ణి నేను చేరుకోవడానికి ఏది అడ్డంగా ఉందో దాన్ని వదులుకోవాలి. ఏది వదులుకోమని దేవుడు చెబితే దాన్ని వదులుకోవాలి. దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అబ్రహామును దేవుడు అడిగాడు, నీకు ఒక్కడే కొడుకున్నాగా, వాడిని తీసుకొచ్చి బలర్పించంటే చిత్తం ప్రభువా అన్నాడు. 2 ప్రశ్నే లేదు. అదేంటి ప్రభువా, 25 ఏళ్ళు వెయిటింగ్లో పెట్టి ఇచ్చావు వీడిని, వాడిని చంపేస్తాం, మరి వాగ్దాన జనాంగం ఎలా పుడుతుంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒకసారి ఆలోచించుకో. మళ్ళీ ముందే ముసలోడు అయిపోయి 100 సంవత్సరాల టైంలో వాడిని ఇచ్చావు.
వాడు కొంచెం టీనేజర్ అయ్యాడు లేదో వాడిని బలిమ్మంటావు. మళ్ళీ వాడి ద్వారా లోకమందలి సకల వంశములు దీవించబడు. వాడిని చంపేసిన తర్వాత, దహన బలి అయిన తర్వాత బూడిదైపోతాడు. లోకమందలి సకల వంశములు ఎలా దీవించబడతారు? వాడిలో నుంచి రక్షకుడు ఎలాగొస్తాడు? లేదు ప్రభా, ఏదో కొంచెం రాంగ్ స్టెప్ వేసినట్టుంది, ఆలోచించు. కానీ ఏం అనలేదు. ఇసాకుని బలిమ్మంటే చాలా సింపుల్గా, బాబు నీ హ్యాండ్ కట్స్ పెట్టి అన్నట్టు, సరే తీసుకో అన్నట్టు మనం తీసుకెళ్తున్నాడు. కత్తి పట్టుకుపోయాడు, కట్టెలు నిప్పు తీసుకుపోయాడు. ఇసాకు అడుగుతున్నాడు, తండ్రి దహనబలి అన్నావు, మరి దహనబలి ఇవ్వడానికి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నది, కానీ గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. అప్పుడు గుండె పగిలిపోయి ఉన్నాడు ఆయనకు. నువ్వేరా గొర్రెపిల్లవు, ఆ దహన బలి పశువు నీవే అని చెప్పలేకపోయాడు. యెహోవా చూచుకొను అన్నాడు. అంటే దేన్నైనా వదిలేయడానికి, ఈ లోకంలో ఏది నాది కాదు అనుకోవడానికి, అసలు నేనే నా సొంతం కాదు అనుకోవడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దీన్ని ఏమంటారంటే తన్ను తాను ఉపేక్షించుకోవటం. ఐ యామ్ నాట్ ఇంపార్టెంట్ అన్నప్పుడు నా రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్ కాదు, నాకున్న సంపదలు ఇంపార్టెంట్ కాదు, నా అనుబంధాలు, నాకున్న ప్రేమలు ద్వేషాలు ఏవి ఇంపార్టెంట్ కాదు. నేనే ముఖ్యంగా అన్నప్పుడు నాకున్న వస్తువులు, విషయాలు, సంపదలు ఎలా ముఖ్యమవుతాయి? నేనే ముఖ్యం కాదు కదా. నా అభిప్రాయాలు ముఖ్యం కాదు. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. త్యాగ బుద్ధి, త్యాగము క్రైస్తవునికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం. అలాగే ప్రేమ, ప్రేమ యందు వర్ధిల్లాలి. ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఇంటికి పిలిచి ప్రతి ఒక్కడికి మంచిగా చికెన్, మటన్ అన్ని వండి పెట్టడం కాదు ప్రేమ. బైబిల్ గ్రంథంలో ప్రేమకు వేరే నిర్వచనాలు ఉన్నాయి. ప్రేమ సమస్త దోషములను కప్పును, అది ప్రేమ. దోషాలు తవ్వి 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 పురాతత్వ శాస్త్రవేత్తలాగా భూమిని తవ్వి తవ్వి పాతకాలం నాణేలు, పాతకాలము ఆ కంచాలు గించాలన్నీ బయటికి తీసి గొప్ప పరిశోధన చేశాను, గొప్ప డిస్కవరీ చేశానని గతాన్ని తవ్వకుండా కూర్చోవడం అది ప్రేమ కానే కాదు. అలా చేసే వాళ్లకు ప్రేమ లేనే లేదు. ప్రేమ అనేది సమస్త దోషములు కప్పును. ప్రియులారా, లోక సంబంధమైన మనుషులే ఒక సామెత చెబుతారు, ప్యార్ అంధా హోతా హై, లవ్ ఈజ్ బ్లైండ్. అంటే ఇట్ రిఫ్యూజెస్ టు సీ సర్టన్ థింగ్స్. कुछ चीज़ों को देखने को इनकार कर देता है. मैं नहीं देखना चाहता हूँ, ఉండని అవన్నీ ఐ డోంట్ వాంట్ టు సీ. నేను ఆ విషయాలను చూస్తే అతని మీద నాకున్న గౌరవం తగ్గిపోతుంది కనుక నేను దాని మీద మనసు పెట్టను. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ప్రేమ స్వప్రయోజనమును విచారించదు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ అన్నిటిని నమ్మును. నమ్మునంటే దుర్బోధలను నమ్మునని అర్థం కాదు. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. ప్రేమ కలిగిన వాడు కూడా అన్నిటినీ నమ్ముతాడు. ఇది రెండు లేఖనమే కదా. జ్ఞానము లేని వాడు అన్నిటినీ నమ్ముతాడు,
ప్రేమ కలిగిన వాడు అన్నిటినీ నమ్ముతాడు. అంటే జ్ఞానం లేనివాడు ఈజ్ ఈక్వల్ టు ప్రేమ కలిగిన వాడు. ప్రేమ కలిగి ఉండుట ఈజ్ ఈక్వల్ టు జ్ఞానము లేకుండుట అని ఈక్వేషన్ రాయవచ్చా? కాదు కాదు. ఈ నమ్మడం వేరు, ఆ నమ్మడం వేరు. ప్రేమ అన్నిటినీ నమ్మును అంటే అడ్డమైన చెత్త బోధలన్నీ నమ్ముతుందని కాదు. ప్రేమ సత్యమునందు సంతోషిస్తుంది. ఏది పడితే అది ఎలా నమ్ముతుంది? దుర్నీతి యందు సంతోషింపక సత్యమునందే సంతోషిస్తుంది. నాకు సత్యమే కావాలి, సత్యానికి భిన్నమైనది నాకు వద్దు అని భీష్మించుకుంటుంది. ఇంకా ఏది పడితే అది ఎందుకు నమ్ముతుంది? అన్నిటిని నమ్మును అంటే ఏ వ్యక్తిని తాను ప్రేమిస్తున్నదో ఆ వ్యక్తి తన గురించి తాను చెబుతున్న వాటన్నిటిని నమ్ముతుంది. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దేవుడు తన గురించి తాను ఏం చెప్పుకుంటాడో అవన్నీ నమ్ముతాం. అలాగే భార్యను లేక భర్తను ప్రేమించినప్పుడు వాళ్ళ వర్షన్ ఏంటో అది నమ్మాల. సంఘంలో సాటి సహోదరుడు వాడేదో తప్పు చేశాడని నీకెవడో చెప్పాడు, వాడి వర్షన్ కూడా వినాలి. అన్నిటినీ నమ్మును అంటే ఒక్కొక్కసారి నమ్మశక్యం కాదు. వీడేదో నాకు కథ చెబుతున్నాడు అనిపిస్తుంది. అయినా సరే నాకు రీజనబుల్గా అనిపించకపోయినా ఆ వ్యక్తి తన గురించి తాను చెప్పుకునే సంగతులు నమ్ముతాను. బాబు నువ్వు చెప్పేది మొత్తం కథ అని నాకు అర్థమవుతుంది, కానీ ఐ విల్ బిలీవ్ వాట్ యు సే. అది ప్రేమ. I respect you. I respect your dignity. I know you are just kidding me. I know you are fooling me. But still I respect you. I believe you. నిన్ను నేను నమ్ముతాను. ప్రేమ యొక్క ఎక్స్ట్రీమిటీ అన్నమాట అది. 100% వాడంతా చెప్పేది నన్ను బోల్తా కొట్టిస్తున్నాడని తెలుసు. ఆయన కూడా అమాయకంగా ముఖం పెట్టుకుని అట్లనా, అవునులే అట్లయిందిలే, సరే బాబు, అవును సరే ప్రార్థన చేద్దాంలే అని అంటుంటారు కొంతమంది పెద్ద మనుషులు. వాళ్ళ అమాయకులు కాదు, ప్రేమ కలిగిన వాళ్ళు. ఇక ముసలోడు ఏదో వింటున్నాడు కదా, ఏదన్నా కథ చెప్పొచ్చని ఇక వీళ్ళు గొప్ప పండితులు అయిపోయి కథ మీద కథ కల్పించి నేను అట్లా చేసిన అన్నా అని చెప్తా ఉంటే అట్లన్నా ఏమండి. కొంతమంది పెద్ద మనుషులు చాలా ఇన్నోసెంట్గా కనపడతారు. దట్ ఈస్ నాట్ దేర్ ఇగ్నరెన్స్, అజ్ఞానము కాదు. పాపం వాడు ఎందుకు హర్ట్ కావాలి, కష్టపడి ఏదో చెబుతున్నాడు. రే గాడిదిక ఏదిరా చెప్తున్నావు నువ్వు, సబ్ झूठ बोल रहे तो అన్న అబద్ధం, షటప్, డోంట్ టెల్ మీ ఆల్ దిస్ స్టోరీ. అది అట్లా అది అనేది గొప్పతనం కాదు, అది మీన్నెస్, అది నీ నీచత్వం, నీ గొప్పతనం కాదు. అవతలోడి డిగ్నిటీని నువ్వు రెస్పెక్ట్ చేయాలి, అది ప్రేమ లక్షణం. ఇంకొకరిని కించపరచడానికి ఇష్టపడదు ప్రేమ, ఇంకొకరిని లిఫ్టప్ చేయడానికి ఇష్టపడుతుంది. ఇలాంటి ప్రేమలో అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి ప్రేమలో మనం వర్ధిల్లాలి. ఆత్మయందు వర్ధిల్లుట అంటే ఇవన్నీ వర్ధిల్లాలి. మనలో త్యాగము, దీనత్వము, సాత్వికము, నిస్వార్థమైన గుణం మనలో వర్ధిల్లాలి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మొట్టమొదటి సంగతి, మనుషులు స్వార్థ ప్రియులవుతారు. మనుషులు స్వార్థ ప్రియులయ్యే ఈ తరంలో
నీలోని నిస్వార్థ గుణం పెరగాలి. వాళ్ళలో సెల్ఫిష్నెస్ పెరుగుతూ ఉంటుంది. మానవ సమాజంలో సెల్ఫిష్నెస్, స్వార్థం పెరుగుతుంది. నీలో నిస్వార్థపరత్వం నీలో పెరగాలి. నువ్వు బ్రతకడానికి కావలసినంత సంపాదించుకో. నువ్వు బ్రతకడానికి నీ సర్వైవల్కు కావలసినంత సంపాదించుకో. ఆ తర్వాత నా దగ్గరున్న ₹1 ఎవరికైనా అవసరమేమో నీ చుట్టూ చూడండి. దేవుని పనికి అవసరమా, నా సాటి సహోదరుడికి సహోదరికి అవసరమా, ప్రార్థన చెయ్యి. ప్రభువా నాకు తగినంత ఇచ్చావు. మించిన ధనము కూడబెట్టుకోవడం కంటే ఎవరికైనా సహాయం చేస్తే పరలోకంలో కూడబెట్టుకున్నట్టు అక్కడ బ్యాంకులోకి షిఫ్ట్ అయిపోతుంది ధనం. నీకు కావలసినంత నీవు తిన్న తర్వాత ఎవరికైనా ₹1 సహాయం చేస్తే ఆ మనీ డైరెక్ట్గా పరలోక బ్యాంకులోకి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానములో వర్ధిల్లాలి. బైబిలు 10 సార్లు చదివాను. ఎంత చదివినా అదే అక్షరాలు కదా, ఇంకెన్నిసార్లు చదవాలి అని మానేస్తారు. 200 సార్లు బైబిల్ చదివిన భక్తులు నాకు తెలుసు. బైబిల్కి అంతుందా? ఒక లిమిట్ అనేది దానికి లేనే లేదు. ఎండ్ అనేది లేనే లేదు. అనంతమైనది ఆకాశం, అలాగే అనంతమైనది ధర్మోపదేశం. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. ఆ అపరిమితమైనటువంటి ధర్మోపదేశము మనము ఇంకా 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 తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథానికి రండి. దయచేసి ఒక అద్భుతమైన మాట, 1వ అధ్యాయం 5వ వచనములో సొలొమోను అంటాడు. చూడండి, సామెతలు 1:5 సొలొమోను ఏమంటాడు చూడండి. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకుంటాడు. ఇంకా అధికముగా అంటే వాడు కొద్ది గొప్ప పండితుడేవాడు పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు. అంటే చిన్నపాటి పండితుడే, అన్ని సబ్జెక్ట్స్లో కాస్త కూస్తో ప్రవేశం ఉన్నది. ఇక నాకు అన్నీ కాస్త కూస్తో తెలుసు కదా, ఇంకెందుకు లేని ఊరుకోడు. ఆ పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడట. జ్ఞాన వృద్ధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానములో వృద్ధి చెందాలి, ప్రేమలో, నీతిలో, పరిశుద్ధతలో. అంటే ఆశభూతులం అయిపోవాలి. ఎంత ఉన్నా నాకు చాలదు, ఇంకా కావాలి, ఇంకా కావాలనుకోవాలి. ఏ విషయాల్లో? భక్తి జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో తృప్తి చెందకూడదు. దీన్ని ఏమంటారంటే నీతి కొరకు ఆకలి దప్పిక. ఉన్న నీతి చాలులే అనుకోవద్దు, ఇంకా నీతి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్న పరిశుద్ధత చాలు, ఇంకా పరిశుద్ధత కావాలి. దేవునిలాగా నేను పరిపూర్ణురాలిని కావాలి అనే ఆశ నానాటికి నీలో భగభగ మండుతూ ఉండాలన్నమాట. ఆ ఫైర్ నీ లోపల ఎప్పుడు ఆరిపోనివ్వద్దు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నాకున్నది చాలదు, ఇంకా కావాలి. ఈ లోక సంబంధమైన వస్తువులైతే ఉన్నవి చాలు. అన్న వస్త్రములు కలిగిన వారై కలిగిన దానితో తృప్తిపడి ఊరుకోమన్నాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. నేను ఉండటానికి ఒక ఇల్లు, 3 పూటల 4 ఏళ్ళు లోపలికి వెళ్తే చాలు, ఇంత భోజనం ఏదో చాలు.
ముప్పూట భోజనం అమరిన తర్వాత ఉండడానికి ఓ ఇల్లు ఏదో నీడ ఉన్నాక ఇంకా ఎందుకు ఒక ఆయన ఇల్లు కట్టాడు 100 గదులు. అందులో ఎక్కడ పండుకుంటాడు ఈయన? ఒక గదిలోనే పండుకోరు కదా. ఒక గదిలో పడుకున్న తర్వాత అది ఆ పక్క గది కూడా నేనే కట్టాను కదా, మరి అక్కడ పడుకోకపోతే ఎట్లా అని పొల్లేసిపోయి మళ్ళీ అక్కడ పడుకుంటాడు. ఇప్పుడు రాత్రంతా గదులు మారడమే సరిపోతుంది. లేకుంటే ఒక్కొక్క రోజు రాత్రి ఒక గది. అప్పుడు మళ్ళీ ఈ మొదటి గదికి రావడానికి 3-4 నెలలు అయిపోతుంది. ఎందుకు ఈ తిక్క పనులు? వీనికంటే సుఖంగా ఒక గుడిసెలో ఉన్నోడు హ్యాపీగా నిద్రపోతాడు. వాడు ఒక కుక్కి మంచం, నులక మంచం ఏదో ఒకటి పెట్టుకొని, అసలు అది కూడా లేనోడు ఇంకా ఒట్టిగా ఇల్లు అల్లుకొని సాపేసుకొని పడుకున్నవాడు దినమంతా పొలం పని చేసి వచ్చి ఆ చాప మీద పడి భయంకరంగా నిద్రపోయి గురకబెట్టేస్తాడు. అవతల పక్కింటోడు కూడా లేవాల, అంత గురకబెట్టి హ్యాపీగా పడుకుంటాడు. వాడికి మంచం అక్కర్లేదు, ఫోమ్ బెడ్ అక్కర్లేదు, దిండు అక్కర్లేదు. అలసిపోయాడు చక్కగా. ఎంత కమ్మటి సుఖ నిద్రపోతాడు వాడు, పక్కోడిని నిద్రపోకుండా. అంటే నాకు ఎంత ఉండాలనేది ఆ అత్యాశ మంచిది కాదు. నేను చెబుతున్నాను, లోక సంబంధమైన విషయాలలో అత్యాశ పాపము, ఆత్మ సంబంధ విషయాలలో సంతృప్తి పాపము. లోక సంబంధ విషయాలలో, భూ సంబంధ విషయాలలో అత్యాశ పాపం. కానీ ఆధ్యాత్మిక విషయాలలో సంతృప్తి అనేది పాపము. ఉన్నది చాలులే, నాకు తెలిసింది చాలులే అనుకోవడం పాపం. పాపం. నీతి కొరకు ఆకలి దప్పిక ఉండాలి. ఇంకా 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 కావాలి నాకు. దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి, దేవునితో ఇంకా మాట్లాడాలి. ఆశ నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే ఒక రహస్యం చెప్తున్నాను నేను. సైకిల్ దొక్కుతున్నాం అనుకోండి, సైకిల్ దొక్కడం మొదలుపెట్టిన తర్వాత మంచిగానే ముందుకు పోతుంటాం. నువ్వు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు తొక్కడం మానేస్తావు అనుకో, డామ్ అని పడిపోతావు. యూ విల్ నాట్ ఫాల్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ప్రోగ్రెసింగ్. ముందుకు వెళ్ళకుండా వెళ్ళే ప్రయత్నం చేయకుండా ఉంటే ఒట్టిగా బ్యాలెన్స్ ఎంతసేపు చేస్తావు? ముందుకు వెళ్ళే ప్రయత్నమే చేయకుండా ఒట్టిగా బ్యాలెన్స్ ఎంతసేపు తైతక్కలాడినా డమ్మని పడిపోతాం. అలాగే కొండపైకి ఆధ్యాత్మికమైన పర్వతం ఎక్కేటప్పుడు నువ్వు పైకి ఎక్కే ప్రయత్నం ఎప్పుడు మానేస్తావో ఉన్న చోట ఉండిపోవు. దెర్ ఇస్ నో స్టాగ్నేషన్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఆధ్యాత్మిక జీవిత యాత్రలో నువ్వు స్తంభించిపోవడం ఉండదు. నువ్వు పైకి ఎక్కడం అనేది ఆపేసినప్పుడు నువ్వు కిందికి జారడం ప్రారంభమైపోతుంది. పైకి ఎక్కే ప్రయత్నం ఎప్పుడు మానేస్తావో అప్రయత్నంగా నువ్వు కిందికి పోతూ ఉంటావు. కనుక నువ్వు కిందికి పోకుండా ఉండాలంటే నువ్వు పైకి ఎక్కుతానే ఉండాలి. ఉన్న దగ్గరే ఉండిపోతాలి అనుకోవడానికి కుదరదు. నువ్వు అనుకుంటావు, కొంత జ్ఞానం సంపాదించాను, కొంత పరిశుద్ధత వచ్చింది, కొంత నీతి వచ్చింది, ఇంకా ఇక్కడ ఉంటాయి, ఇంకా కంఫర్టబుల్ ప్లేస్కు వచ్చేసా, ఇక్కడ ఉండిపోతాయి. ఇంకా ఫర్దర్ ఎందుకు అవసరం లేదు. కంఫర్టబుల్ ప్లేస్కి వచ్చాను, ఇక్కడ నేను భక్తిలో ఒక మెట్టు మీదకి వచ్చా,
ఇక్కడ ఉంటాను అనుకుంటావు. నువ్వు అక్కడ ఉండిపోతాను అనుకున్నప్పుడు పైకి ఎక్కడం మానేస్తావు కదా, అప్పుడు నువ్వు కిందికి పోవడం స్టార్ట్ అవుతుంది. వద్దు అదేంటి కిందికి వెళ్తున్నానేంటి, కిందికి వెళ్దాం అనుకోలేదు, ఆ పై మెట్టు మీద ఉండాలనుకున్నాను కదా, కిందికి ఎందుకు వెళ్తున్నా? ఎందుకు వెళ్తున్నావంటే ఇంకా పై మెట్టు మీదకి ఎక్కాలని అనుకోలేకపోయావు కనుక నువ్వు కిందికి తప్పకుండా వెళ్తావు. ఆధ్యాత్మిక జీవితంలో స్టాగ్నేషన్ అనేది లేదు. ఐదర్ యూ క్లైంబ్ అప్ ద హిల్ ఆర్ यू स्लाइड, यू गो डाउन द हिल. ऊपर जाना नहीं तो नीचे जाना. అటో ఇటో నువ్వు అంతే, ఎక్కడ ఉన్నానో అక్కడ ఉంటానంటే కుదరదు. ఇంకా ఇంకా కావాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చదవాలి, ఇంకా వినాలి అనే మనస్సు కలిగి ఉండడమే శిష్యునికి తగిన మనస్సు. సమస్త జనులను శిష్యులుగా చేయమని ఎందుకన్నాడు? క్రైస్తవుడు ఎప్పుడూ కూడా శిష్యుడిగానే ఉండాలా, చచ్చిపోయేదాకా. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఆఖరి క్షణం దాకా వాడు ఏమై ఉండాలా? శిష్యుడై ఉండాలి. నువ్వు గురువునయ్యాను అనుకున్న తర్వాత కూడా శిష్యుడివే. నేను పాస్టర్ అయ్యాను అనుకున్న తర్వాత కూడా శిష్యుడే. నేను బోధకుడిని, సువార్థికురాలిని అనుకున్న తర్వాత కూడా నువ్వు శిష్యురాలివి, శిష్యుడివే. నువ్వు సంఘ పెద్దను అనుకున్న తర్వాత కూడా నువ్వు శిష్యుడివి, శిష్యురాలివి. దేవుడు సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు కొందరు అపోస్తలులుగా, కొందరు సువార్థికులుగా, ప్రవక్తలుగా, కాపరులుగా, ఉపదేశకులుగా ఇచ్చాడు. కానీ మరి వీళ్ళు శిష్యులే. అపోస్తలుడు కూడా శిష్యుడే, సువార్థికుడు కూడా ఆ శిష్యుడు అనే పోర్ట్ఫోలియో నుంచి రిజైన్ చేయడు. సువార్థికుడు ఉన్నాడు, వాడు కూడా శిష్యుడే. కాపరి ఉపదేశకుడు శిష్యుడే. స్వస్థపరిచే వరం కలిగిన వాడు శిష్యుడే. సీనియర్ మోస్ట్ బిలీవర్ అంటే అర్థం ఏంటంటే సీనియర్ మోస్ట్ బిలీవర్, సీనియర్ మోస్ట్ డిసైపుల్ అన్నమాట. హి స్టిల్ ఎ స్టూడెంట్. నీవు ఆఖరి శ్వాస విడిచి పైలోకానికి వెళ్ళిపోయేదాకా నేర్చుకోవడం ఆపొద్దు, ఎదగడం ఆపొద్దు. ఇంకా అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి. నాకున్నది చాలులే, నాకు తెలిసింది చాలులే అని ఆ ఎదుగుదలలో సోమరితనం ఎప్పుడైతే వస్తుందో నీ పతనం ప్రారంభమైపోతుంది. కాబట్టి నిన్ను పతనానికి తీసుకెళ్లే ప్రతి తలంపు పాపమే. మనం అభివృద్ధి చెందాలి. నీతి, పరిశుద్ధత, జ్ఞానం. ఆఖరికి ఒక దశ వస్తుంది, ప్రభువా నేను ఇంకా ఎదగాలి, ఇంకా నేను శుభ్రం కావాలి. అయితే ఏ విషయంలో నేను మారాలో నాకు అర్థం కావడం లేదు, ఏ విషయం నేను నేర్చుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నీవే నాకు సహాయం చేయి, నీవే నన్ను పరీక్షించు. నాకేమి తెలియదో నువ్వే చూసి దాన్ని నాకు నేర్పి. మొదట్లో నాకు ఫలానా సంగతి తెలియదు, ఇది తెలియదు, ఇది తెలియదు అనుకుంటామా? అవన్నీ నేర్పిస్తాడు ఆయన. తర్వాత మళ్ళా మనం వస్తాం, గురుకులానికి వచ్చి కూర్చుంటాం. ఏం నేర్చుకోవడానికి వచ్చావు అంటే, ఏం నేర్చుకోవాలో నాకు తెలియదు తండ్రి, సబ్జెక్ట్ నాకు తెలియదు, కానీ నువ్వేది నేర్పిస్తే అది నేర్చుకోవడానికి వచ్చాను. నేను ఏ విషయంలో అజ్ఞానిలో కూడా నాకు తెలియదు, నా అజ్ఞానము నాకు తెలియదు, నీకు తెలుసు. నీవే నన్ను పరీక్షించి, నన్ను పరిశీలించి
నాలో ఏ నాలెడ్జ్ కొదువగా ఉందో దాన్ని నువ్వు నాకు డిపెండింగ్ ఆన్ ద మాస్టర్ టు టీచ్ యూ వాట్ యు రియలీ నీడ్ టు నో. అంత డిపెండెన్స్కి వెళ్ళిపోవాలన్నమాట. క్షమాపణ పొందటంలో కూడా ప్రభువా ఒప్పుకోవలసినవన్నీ ఒప్పుకున్నాను, అంత మాత్రాన నేను సంపూర్ణంగా కడిగేసుకున్నానని కాదు. ఎందుకంటే పరిపూర్ణ జ్ఞానిని కాదు కదా. ఒప్పుకున్నానంటే ఏమో ఇంకా కొన్ని ఒప్పుకోకపోవచ్చు, నేను నాకు అన్ని గుర్తుండవు కదా, అంత జ్ఞానిని కాదు నేను. జ్ఞాపకం ఉన్నంత వరకు ఒప్పుకున్నాను. ఇంకా నీ దృష్టిలో నాలో ఏదన్నా లోపం ఉంటే దాన్ని నాకు బయలుపరచు. పట్టు వదలకుండా పరిశుద్ధత కొరకు ప్రార్థిస్తానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పర్లేదులేండి, నేను ఐఎమ్ లివింగ్ ఎ వెరీ గుడ్ క్రిస్టియన్ లైఫ్. ఎందుకంటే లాస్ట్ వీక్ అంతా ఒక్క మూవీ కూడా నేను చూడలేదు. అట్లా ఫీల్ అయిపోతుంటారు కొంతమంది. మంచిదే, నువ్వు సినిమాలు చూడలేదు, ఇంకా ఏం చెడ్డ పనులు చేయలేదు, మంచిదే, దాన్ని ఎవరు కాదన్నారు. అంత మాత్రాన నీవు ఒక కెరూబువి సెరాఫు అయిపోలేదు. సెరాఫులనే మహాదూతలే దేవుని ముందుకు పోయి మొహం కప్పుకోవాల్సి వచ్చింది. మేం కాదు తండ్రి, నీవే పరిశుద్ధుడు అనాల్సి వచ్చింది. నువ్వు మంచి పనులే చేస్తున్నావు, చెడ్డ పనులేమీ చేయటం లేదు. అంత మాత్రాన నీ పరిశుద్ధత సంపూర్ణమైనట్టు కాదు. అరుకుచాయ్, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా వదులుకోవాల్సిందేదో ఉంది, ఇంకా ఒప్పుకోవాల్సిందేదో ఉంది. నాకు తెలియదు, అయినా ఏదో ఉంది, అది ఆయనకు తెలుసు, ఆయన నాకు సహాయం చేయాలి అనే యాటిట్యూడ్ నువ్వు కలిగి ఉండాలి. ఈ యాటిట్యూడ్ మనకు చక్కగా 139వ కీర్తనలో కనబడుతుంది. ప్రారంభ వచనము కొంచెం ఆగమ్మా. ప్రారంభంలో 3వ వచనం చూడండి. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చూసారా, నా చర్యలన్నిటినీ నువ్వు తెలుసుకున్నావు. మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉంది. మాట నా నాలుకకు రాకముందు ఎక్కడుంటుందంటే ఇక్కడ ఉంటుంది, మస్తిష్కంలో, మనస్సులో ఉన్న మాట నాలుకకు రాకముందే నీకు తెలిసిపోయింది. నా వెనుక ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు, అన్నీ తెలుసుకున్నావయ్యా, నన్ను గురించి నీకు తెలియంది ఏది లేదు అని చెప్పి 24లో అంటాడు, నీకు ఆయాసకరమైన మార్గం పరిశీలించేశావు అనేదేమో 3వ వచనం. పరిశీలించి తెలుసుకున్నావు అనేది 3వ వచనం. మళ్ళీ పరిశీలించాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. వన్స్ మోర్, ఇంకొకసారి నన్ను పరీక్షించయ్యా అంటే, పరీక్షించేశాడని చెప్పావు కదా ముందే. లేదు నాకు ఇంకా తృప్తి కలగలేదు. నిజమైన భక్తుడు ఎవడంటే తన పరిశుద్ధత విషయంలో తనకు తృప్తి లేనివాడే భక్తుడు. తనకుండే వినయము, విధేయత, జ్ఞానము, న్యాయము, యథార్థత, ఈ సకల శుభ లక్షణాల విషయంలో తనకు తృప్తి ఎవడికి కలగదో, ఎన్నటికీ తృప్తి పొందలేని వాడే భక్తుడు. అసలు తృప్తి ఉండదు కాబట్టి ఇంకా ఎదగడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సాటిస్ఫాక్షన్ వచ్చింది అనుకోండి, ఐఎమ్ రైచస్ ఇనఫ్, ఐఎమ్ క్లీన్ ఇనఫ్,
ఇంకా మళ్ళీ ఇంకా పైకి ఎక్కేది ఏముంది, చాలే ఉన్నది చాలే అనే మైండ్ వస్తుంది. గనక దేవునికి ఇష్టడెవరు అంటే తను పొందిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాల విషయంలో తృప్తి లేకుండా ఇంకా ఎప్పుడు ఆకలి 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 కలిగి ఉన్నవాడే భక్తుడు. మోషే భక్తుడు ఎంతో దేవుని మహిమను చూచాడు కదా. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 2వ వచనం చూడండి దయచేసి. సహోదరులారా, తండ్రులారా వినుడి. మన హరానులో కాపురం ఉండక మునుపు, మెసొపొతేమియాలో కాపురం ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీ దేశాన్ని స్వజనమును విడిచి, మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమైనాడు. ఆ మహిమగల దేవుడే 7:30 మోషేకు ప్రత్యక్షమైనాడు. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడెను. ఏమండి, మోషే చూసి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి నిదానించి చూచి దగ్గరికి రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను. అంటే అబ్రహాము దేవుడు అంటే ఎలాంటి దేవుడు ఆయన? ఏమంటే ఎలాంటి దేవుడు? మహిమగల దేవుడు అన్నాడు కదా. అబ్రహాము దేవుడు అంటే మహిమగల దేవుడు, మహిమ లేని దేవుడు కాదు ఆయన, మహిమగల దేవుడు. మహిమగల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైనాడు, మహిమగల దేవుడు మోషేకు ప్రత్యక్షమైనాడు, తన మహిమను చూపించాడు. దేవుని బిడ్డలారా, దేవుని మహిమను మోషే చూశాడా లేదా? చూశాడు. నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనం. సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను మోషేకిచ్చాను. ముఖాముఖి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడాడు. రాతి పలకల మీద దేవుని వ్రేలితో రాసినటువంటి ఆ 10 ఆజ్ఞలు గల పలకలను ఇచ్చాడు. 40 దివారాత్రములు అక్కడ ఉన్నాడు దేవుని సన్నిధిలో. అదంతా అయిన తర్వాత 33వ అధ్యాయంలోనికి వచ్చి అంటాడు 18వ వచనం, అతడు దయచేసి నీ మహిమను నాకు ఇంకెంత చూస్తావయ్యా మహిమ, ఆశకు అంతులేదా? కొద్దిగంత అట్లా చూసి వదిలేయాలంతే దేవుణ్ణి. కానీ నువ్వు 40 దివారాత్రాలు అక్కడ ఉంటివి, సరిపోలేదా? మరీ ఇంత అత్యాశ మంచిది కాదు బాబు. ఏదో ఒక పావు గంట ప్రసంగం అయితే సరిపోతుంది. లోకంలో ఆస్తిపాస్తులు అనుకోండి, ఎంత ఉన్నా సరిపోదు. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా సరిపోదు, ఎన్ని తులాల బంగారం ఉన్నా సరిపోదు. తులాలు కాదండి, కిలోలు కావాలి బంగారం. ఏం చేసుకుంటా? నెత్తేసి కొట్టుకుంటాడా? వెండి బంగారాలు, ఆస్తిపాస్తులు, చరస్థిరాస్తులన్నీ ఎంత ఉన్నా చాలదు. దేవుని వాక్యం అయితే షార్ట్ మెసేజ్, ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్, షార్ట్ వర్డ్ ఆఫ్. ఏందిరా తిక్కలోడ, షార్ట్ వర్డ్ ఆఫ్ ప్రేయర్ ఏంటిది? 40 రోజులు ప్రార్థన చేశాడు మోషే. ఆత్మీయ సంగతుల్లో ఆశ లేదు. ఏమండి, ఈ లోకంలో మాత్రం ఎంత సంపాదించినా ఇంకా ఎంత తిన్నా ఇంకా కావాలి.
కొన్ని హోటల్స్లో భోజనం చాలా ఫేమస్ ఏంటంటే 20 కూరలు పెడతాడు. ఏది తిని చేస్తాడో నాకు అర్థం కాదు. ఆ 100 గదులలో వండుకుంటాడు. ఎందుకంత అత్యాశ? తిండిపోతాను. ఇంత అన్నము దానికి ఒక కూర సరిపోదా? ఏదో ఇంత మింగవయ్యా బాబు, ప్రాణం నిలబెట్టుకోవడానికి ఒక ముద్ద ఇంత మింగాలి. కానీ రొయ్యలు, చేపలు, పీతలు, వెజ్, నాన్ వెజ్, అది ఇది, నీవు 20 కూరలు పెట్టు, 50 కూరలు పెట్టు, దేవుడు ఇచ్చింది ఒకటే నాలుక, ఒకటే కార్జము, ఒకటే కడుపు, 6 రుచులు. 6 రుచులలో కూడా ముఖ్యంగా ఉప్పు ఒకటి, కారం ఒకటి, పులుపు ఒకటి, తీపిదను. అది మనం చేదు అనేది పెద్ద ఎవరు కోరుకోరు. అదొక రుచిని గుర్తించారు. కానీ చేదు కూరలు ఎక్కువ మనం కోరుకోం. ఔషధం మంచిదని తింటాం. కానీ చప్పదనం అనేది కూడా ఒక రుచి అని చెప్పారు. 6 రుచులలో చేదు, చప్పదనం, అవి కాక ఇక 4: ఉప్పు, కారం, పులుపు, తీపి. ఇక నువ్వు ఎన్ని 20-50 కూరలు పెట్టినా అంతే కదా. ఉసిరికాయ ఉంది, పుల్లగా ఉంటుంది. నిమ్మకాయ ఉంది, పుల్లగా ఉంది. చింతపండు ఉంది, పుల్లగా ఉంటుంది. చింత చిగురు ఉంటుంది, పుల్లగా ఉంటుంది. ఏముంది? పులిపేగా. ఏదో ఒక అత్యాశ అన్నమాట. ఇంకా 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 కొంతమంది నాకు అన్నం వడ్డించేటప్పుడు అన్నం పెట్టి కూర పెట్టి నేను తింటున్నా, ఎంజాయ్ చేస్తుంటే ఇంకో కూర వేస్తా. అరే ఇది కానీ, ఇది కానే లేదు, ఇంకోటి ఎందుకు? ఇది కూడా ఇది కూడా ఇది కూడా. అరే ఇంత తిండిపోతున్నా అనుకుంటున్నారా మీరు నన్ను? ఈ చిన్న ప్రాణం నిలబడడానికి అంత తిండి దానికి ఏదో. నా చిన్నతనంలో కూర ఎక్కువ తినండి అని ఎక్కువ కూర వేసారు. నేను కోప్పడ్డాను. నేను ఎందుకు అంత వేశారు కూర? ఈ అన్నానికి ఇంత కూర చాలు కదా, అంత వేశారు. ఎందుకంటే కూరలోనే బలం ఉంది, ఎక్కువ విటమిన్స్ ఉన్నాయి. అన్నంలో ఏముంది? అయితే నేను ఒప్పుకోలేదు, మార్చుకుంటాను. నేను ఇప్పటి నుండి మీరు భాష మార్చండి. అన్నం తిందాంరా అనకండిగా. ఆహారం తీసుకుందాం రమ్మనండి. మీరు అన్నం తిందాం అనుకున్నందుకు నా కంప్యూటర్ బుర్రకి ఏం ఫీడ్ అయిపోయిందంటే, అన్నం తింటాము, ఉట్టన్నము అనేది ఎక్కదు, లోపలికి పోదు. కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళడానికి యాక్సెప్టబుల్గా ఉండడానికి కొంత రుచి యాడ్ చేయడానికి కూర అనే కాన్సెప్ట్లో ఉన్నాం. ఒట్టన్నము చప్పగా తినలేము కనుక యాక్సెప్టబుల్గా ఉండాలి కదా, దానికి రుచి యాడ్ చేయాలి. అందుకొరకు కూర అనుకుంటున్నాం. ఇప్పుడు అన్నం వేస్ట్, కూరనే ఎక్కువ బలం అన్నప్పుడు మీరు అన్నం తిందామని ఎందుకు అంటున్నారు? మీరు భాష మార్చండి, నేను తినే పద్ధతి మార్చుకుంటా. కాబట్టి రేపటి నుంచి మనము కూర తిందాం. ఒట్టి కూర ఎక్కదు కాబట్టి ఇంత అన్నం కలుపుకొని తిందాం. దేవుడు ఇస్తాం. మై బ్రెయిన్ ఈజ్ లైక్ అ కంప్యూటర్. నువ్వు కరెక్ట్గా మాట్లాడ ముందు లేకుండా నాకు కుదరదు. I cannot have any kind of friendship or relationship with you if you are not logical. పిల్లారా, ఒక లాజికల్ ఫ్రేమ్లో ఫిక్స్ అయిపోవాలి మన మైండ్. ఎందుకు అంత అత్యాశ? ఇది కావాలి, అది కావాలి. ఎందుకు? ఎంత ఉంటే అంత చాలు. దేవుడు ఎంత ఇస్తే అంతే చాలు. కలిగిన దానితో తృప్తి కలిగి ఉండండి ఈ భూలోక విషయాలలో. కానీ ఆత్మ సంబంధ విషయాలలో నీకు తృప్తి అన్నడు ఉండడానికి వీలు లేదు. నన్ను ఇంకా పరీక్షించు. ఎంతో పరీక్షించుకున్నాను, కడుక్కున్నాను, కానీ నా స్వపరీక్ష మీద నాకు నమ్మకం లేదు. అది భక్తుని లక్షణం. పిల్లారా, మనల్ని మనం పరీక్షించుకున్న తర్వాత అంత బాగానే ఉంది, ఆయన ఓకే అనుకుంటాం కదా.
అనుకున్న తర్వాత కూడా వీఆర్ స్టిల్ నాట్ ఓకే. వీఆర్ స్టిల్ నాట్ ఓకే. దయచేసి గమనించండి. మనిషట మనిషి తనకు ఏర్పరచుకున్న మార్గం ఎటువంటిదైనా అది వాడికి కరెక్ట్గానే కనపడుతుందంట. దయచేసి 21 సామెతలు 21వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను ఎటువంటిదైనా. ఒక వేశ్య తాను చేసే పని కరెక్ట్ అనుకుంటుంది. ఒక దొంగ ఆ దొంగతనము చాలా న్యాయం అనుకుంటాడు. కిరాయి హంతకుడు నేను చేసేది మంచిది అనుకుంటాడు. ఉగ్రవాదులు అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకునేవాడు అది మంచి పని అనుకుంటాడు. వాళ్ళ రాజకీయ ఉపయోగాలు ప్రయోజనాల కొరకు అమాయకులను చంపే ఉగ్రవాదులను ఒక పేరు పెట్టుకున్నాడు. పవిత్ర యుద్ధం అట అది. జిహాద్ అంటే అర్థం ఏంటి? పవిత్ర యుద్ధం అట. ఈ గోకుల్ చాట్ ఉంది. గోకుల్ చాట్లో బాంబు పెట్టి, బుద్ధ పూర్ణిమ దగ్గర బాంబు పెట్టి ఎంతమందిని చావగొట్టి ఇదేంటంటే పవిత్రం. అయ్యో ఏంద్రా పవిత్రం? పాపం ఆ సాయంత్రం పూట చల్లగా ఏదో గడుపుతామని వచ్చిన వాళ్ళు చచ్చిపోయిరి. ఎవరితో యుద్ధము? ఎందుకు యుద్ధము? అందులో పవిత్రత ఎక్కడుంది అంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? సార్, భూమి మీద మానవ జీవితం అశాశ్వతం. ఇవాళ మేము చంపలేదు అనుకో, ఇంకో 4 ఏళ్ళు అయినాకైనా వాళ్ళు చావడా? తర్వాత పోయేది వాళ్ళు ముందే పంపించాం. ఎంత పవిత్రమైన కార్యం! ఒక 10 ఏళ్ళు అయ్యాక వాడు వెళ్ళిపోతాడు, వాడిని ముందే పంపించాం. అంటే ఈ 10 సంవత్సరాలు తర్వాత వాడు పోతే ఈ 10 ఏళ్లలో ఎన్ని కష్టాలు పడేవాడు, ఈ 10 ఏళ్లలో ఎన్ని రోగాలు వచ్చేటివో, ఎన్ని అప్పులు అయ్యేటివో వాళ్ళని పైకి పంపించేశాం. మరణం కంటే గొప్ప విడుదల ఏముంది మనిషికి? మరణం కంటే గొప్ప విడుదల ఏముంది? కొంతమందిని చంపేశాం. పాపం వాళ్ళు కొంతమందికి ఎన్ని అప్పులు ఉన్నాయో, అప్పులోడు ఇంటికి వస్తూ ఉంటే జవాబు చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు రమ్మని అప్పులోని అడగమని ఒక మంచి ప్రదేశానికి వాళ్ళను కొంచెం ఎర్లీగా పంపించాం. ఇది పవిత్ర కార్యం కాదా? ఇలాగ భయపెట్టినందుకు ప్రభుత్వాలు దిగొచ్చి మా డిమాండ్ నెరవేరుస్తాయి. దేవుని కొరకు చేశాం సార్, స్వార్థం కాదు. వాడు ఎవడో మాకు పరిచయం లేని ఎందుకు చంపుతాము? ఒక గొప్ప కార్యాన్ని సాధించడానికి, ప్రభుత్వాన్ని మా దగ్గర తీసుకురావడానికి. సో ఇది చాలా పవిత్ర. ఇది ఇట్లా చెప్పుకుంటాడు. ఎంతమంది విధవరాండ్రైపోయి, పిల్లలు అనాథలైపోయి, కుటుంబాలు నాశనం అయిపోయి, దేశమంతా బోరుమని ఏడుస్తుంటే వాడు తాను చేసింది సమర్థించుకుంటాడు. ఒక దొంగ, త్రాగుబోతు, వ్యభిచారి, మత్తు మందులు అమ్మేవాడు సమర్థించుకుంటారు. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎటువంటిదైనా, ఆ మార్గం ఎటువంటిదైనా మనుషుడు వాని దృష్టికి అది ఎట్లా కనిపిస్తుందంట? న్యాయం అంటాడు. పిల్లారా, కానీ యెహోవా హృదయములను పరిశీలన చేసినప్పుడు అది న్యాయమో కాదో తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు నువ్వు అనుకున్నది నిజంగా న్యాయమో కాదో తెలియాలంటే దేవుడు నిన్ను పరిశీలన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. 14, 12. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, తుదకు అది
మరణమునకు దారి తీయును. నేను చేసేది చాలా మంచి పని, నాకన్నా ఉత్తముడు భూమి మీద లేనే లేడు. ఐ ఆమ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఇన్ దిస్ వరల్డ్. దెర్ ఈజ్ నో వన్ బెటర్ దాన్ మీ. నాకన్నా మంచోడు ఎవడరా, నేను చాలా పర్ఫెక్ట్ అనుకుంటాడు. అలాగ అనుకుని వాడు అదే మార్గం నడిచి మొదటి మరణానికి రెండవ మరణానికి కూడా అడ్డిపోతాడు. యువర్ ఓన్ జడ్జిమెంట్ ఈజ్ నాట్ ట్రస్ట్ వర్ది అబౌట్ యువర్ సెల్ఫ్. నీ బ్రతుకును గురించి నీ సొంత తీర్పు మీద నువ్వు ఆధారపడొద్దు. దేవా, నువ్వు నాకు తీర్పు తీర్చని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చాలా మంచివాడిని నేను అనుకోవడం కాదు, దేవుడు అనాల. నేను పరీక్షించాను. నేను చాలా మందిని చూశాను, చాలా భక్తి గర్వం ఉంటుంది వాళ్ళకి, భక్తి గర్వం ఉంటుంది. ఇంకా నేను చాలా ప్రార్థన చేస్తాను, చాలా మంచిదాన్ని, చాలా మంచివాడిని అని అంత ప్రార్థన చేసి భర్తను గౌరవించరు. చాలా గొప్ప ప్రార్థనా పరుడు, ప్రసంగికుడు, భార్యను ప్రేమించడు. అదేమి భక్తి? చాలా భక్తి పరుడు, తను తగ్గించుకొని ఎదుటివాడికి వందనాలు అని నేను చెప్పలేడు. ఎదుటివాడు వందనాలు చెప్తే కనీసం ప్రేమగా వందనాలు బ్రదర్ బాగున్నారా అని అడిగే సౌజన్యము లేదు. చాలా కరుకైనటువంటి నోటి మాట, పరుషమైన సంభాషణ విధానం, మృదువైన ఒక్క మాట పలకలేడు. వాడు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే ఎందుకండి? గంటలు ప్రార్థన చేస్తాడు, తమ్మి బాగున్నావా అనలేడు కనీసం. అంటే భక్తి ఎక్కువైన కొద్దీ ప్రేమ తక్కువైపోతుందా? భక్తి ఎక్కువైన కొద్దీ సాత్వికం తక్కువైపోతుందా? చాలా తప్పు. నేను బాగున్నానని నువ్వు అనుకోవడం కాదు, నువ్వు బాగున్నావని దేవుడు చెప్పాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే దావీదు ప్రార్థన చేశాడు 24వ వచనంలో, ప్రభువా నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నది ఏమో చూడు. నేను చూడలేను, నాకంత తెలివి లేదయ్యా, నాకు జ్ఞానం లేదు, నా జ్ఞానం సరిపోవడం లేదు, నన్ను నీవే పరీక్షించు. భక్తుడే, ప్రవక్త, దీర్ఘదర్శి, మధుర గాయకుడు, ఆరాధకుడు, ఇశ్రాయేలీయులకు చక్కని కీర్తనలు రాసి అప్పగించిన వాడు, దేవుని కొరకు శూర కార్యాలు చేశాడు. కానీ ఇప్పుడు అంటాడు నన్ను మళ్ళీ పరీక్షించు. ఈ దినం మనం కూడా దేవుని సన్నిధికి ఆకలితో వెళ్దాం, ఆకలితో వద్దాం దేవుని దగ్గరికి. దేనికోసం ఆకలి? మనకున్న నీతి చాలదు, ఇంకా అధికమైన నీతి కొరకు ఆకలి, అధికమైన పరిశుద్ధత కొరకు ఆకలి. నన్ను ఒకసారి పరీక్షించు తండ్రి. సంథింగ్ ఈజ్ నాట్ రైట్ ఇన్ మై లైఫ్, సంథింగ్ ఈజ్ రాంగ్. ఎక్కడో ఏదో లోపం ఉంది, అదేంటో నీకే తెలుసు. నేను స్వపరీక్ష చేసుకుంటే ఇక నాకన్నా మంచోడు వాళ్ళు అపోస్తలుడైన పౌలు కంటే నేనే బెటర్ అనిపిస్తుంది. పౌలు కూడా వేస్తే అంత గొప్పవాళ్ళు మనం. అలాంటి భక్తి గర్వాన్ని విడిచిపెట్టి తండ్రి నన్ను గూర్చిన తీర్పు ఏంటో, సరైన తీర్పు నీవే తీర్చగలవు, నీతిగల న్యాయాధిపతి నాకు తీర్పు తీర్చు, నన్ను పరిశీలించు, నీకు ఇష్టము కానిది ఉంటే నాలోంచి తొలగించుకుంటానైనా నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మనం దేవుని సన్నిధిలోనికి వెళదాం, ప్రార్థనలోనికి వెళదాం, ప్రభు యొక్క బల్లను సమీపిద్దాం. మనం ఆ రీతిగా స్వపరీక్ష చేసుకొని దేవుని సహాయము చేత స్నానము చేసి పరిశుద్ధులమై ప్రభు యొక్క మహిమ శరీరాన్ని భుజించడానికి ముందుకు సాగుదాం. రండి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా.
హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలయ్యా. అతి పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రదరబరషర కరందరబరీషర. నేను రక్షణ పొందిన నాటి నుండి ఎంతో నేర్చుకున్నాను తండ్రి. నీ వాక్యాన్ని ఎంతో విన్నాను, నేర్చుకున్నాను. ఎన్నో సత్యాలు నీ కొరకు ఎన్నో కార్యాలు చేశాను. అయినా నాకు తృప్తి లేదయ్యా. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై ఓన్ గాడ్లీనెస్. నా భక్తిని గురించి నాకు తృప్తి లేదయ్యా. తండ్రి, నా హృదయం ఆక్రోషిస్తోంది. నా హృదయం వేదన భరితమైపోయి ఉన్నది. నాకు తెలిసిపోతుంది ఏదో నాలో లోపం ఉన్నది. ఆ లోపం ఏంటో తెలుసుకునే తెలివి నాకు లేదు తండ్రి. ఏ విషయంలో నేను తప్పిపోయాను, ఏ విషయంలో తొట్టిల్లుచున్నాను, ఏ విషయంలో నేను కుదువ కలిగి ఉన్నానో నాకు తెలియ చెప్పు. ఇంకా నాకు కొదువేంటి అన్నాడు ఒక యవనస్తుడైన పరిసయ్యుడు. అన్ని ఆజ్ఞలు పాటిస్తున్న బాల్యం నుండి ఇంకా నాకు కొదువేంటి? నీకు ఇంకా ఒక్కటి కొదువుగా ఉన్నదన్నాడు యేసయ్య. మనలో కూడా ఏదో కొదువుగా ఉంది. అదేంటో నిర్వచించలేము, చెప్పలేము, గ్రహించలేము. అనంత జ్ఞాని అయిన దేవుడే దిగి రావాలి. దేవా దేవా, నా హృదయాన్ని పరిశీలన చేయి. ఈ ఉదయకాలము ఇంకా నాలో నీకు ఇష్టము కాని కార్యాలు ఏమీ ఉన్నాయో నాకు చూపించు తండ్రి. ఉన్న పరిశుద్ధత నాకు చాలదు, ఇంకా పై మెట్టు మీద పరిశుద్ధత కావాలి. ఇంకా ఉన్నతమైన మెట్టు నీతి కావాలి. అధిక నీతి, అధిక పరిశుద్ధత, అధిక జ్ఞానం కావాలి. ప్రభువా, ఏ విషయంలో నేను దుఃఖపరిచాను, ఏ విషయంలో నేను దుఃఖపరిచానో నాకు తెలియపరిచయ్యా. యేసయ్యా, నువ్వు చూపిస్తే నా పాపాలు ఒప్పుకుంటానయ్యా. నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగమని అడుగుతా. విన్న వాక్యపు కాంతిలో, దేవుని ముఖ కాంతిలో గత వారం అంతా మనం నడిచి వచ్చిన మన జీవిత యాత్ర ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడైనా మనము దేవునికి దుఃఖకరమైన పనులు చేశామా? ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే యేసయ్యా నన్ను క్షమించమని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా తమను తాము పరీక్షించుకోవాలి. పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం ఉదయం దాకా లోకంలో నడిచాము, ఎందరో వ్యక్తులతో సమయం గడిపాము, ఎన్నో స్థలాలకు మనం వెళ్ళాము. ఎక్కడెక్కడ ఏం మాట్లాడాం, ఎలాంటి చూపులు చూసాం, ఎలాంటి కార్యాలు చేశాం. 6 రోజులు ఒక్కొక్క 10 సెకండ్లు ఆలోచించండి. సోమవారం ఎక్కడికి వెళ్ళాం, మంగళవారం ఎక్కడికి వెళ్ళాం, అలాగా 1 by 1 డే ఆఫ్టర్ అనదర్ డే పరీక్షించుకుందాం. మన ప్రభు క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఒప్పుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అందరికీ తమ తమ పాపాలు ఒప్పుకోవటానికి దేవుని ముఖకాంతిలో దేవుని సహాయం పొంది
తమ దోషములు ఒప్పుకొని దేవునికి క్షమాపణ పొందటానికి, యేసు రక్తములో అందరూ స్నానాలు చేయటానికి అందరికీ సమయం అప్పగిస్తూ, నేను కూడా నరమాత్రుణ్ణి గనక నేను కూడా స్వపరీక్షకు ఉపక్రమిస్తూ కొద్దిసేపుక నేను మాట్లాడను. ప్రియులారా, సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. ఇది స్వపరీక్ష సమయం.